ఇంకా ఆల్రెడీ చెప్పారు నేను ఈరోజు వెళ్తాను ఈ డిష్ అంటే ఈ కడాయి అది కొనడానికని ఈరోజు ఈవినింగ్ అయితే వెళ్దాం అనుకుంటున్నాను. లవ్లీ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. వంట చేసేటప్పుడు ఇక్కడికి రావద్దన్నాను కదమ్మా. నేను వండాక నేను పిలుస్తాను. వెళ్ళాను, నేనే తీసుకొస్తాను. సో ఫస్ట్ అయితే నేను పన్నీర్ జీడిపప్పు కర్రీ రెడీ చేస్తున్నాను కదా, దాంట్లోకి అయితే నేను కొంచెం కాజు అంటే జీడిపప్పుని కొంచెం ఫస్ట్ ఆయిల్ వేసిన తర్వాత వాటిని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. కలర్ అనేది టర్న్ అయ్యే వరకుని కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటున్నాను. సో జీడిపప్పు కలర్ అనేది చేంజ్ అయింది కదా, ఇప్పుడైతే నేను జీడిపప్పుని తీసేస్తున్నాను ఆయిల్ నుంచి. ఇది నా స్టైల్ అండి, అంటే సింపుల్గా అయిపోవడానికి అన్నట్టు నా స్టైల్లో చెప్తున్నాను నేను. ఇదే ఆయిల్లో నేనైతే పన్నీర్ని ఫ్రై చేస్తున్నాను అన్నమాట. అంటే ఈ పన్నీర్ అనేది ఫ్రై చేసుకోకుండా మనము డైరెక్ట్ కర్రీలో వేసుకుంటే అది కూడా టేస్ట్ బాగుంటుంది. అప్పుడు కొంచెము కర్రీ అనేది అబ్జర్వ్ అవుతుంది అనమాట ఈ పన్నీర్లోని. ఇలా ఫ్రై చేసినప్పుడు ఏమవుతుందంటే పన్నీర్ అబ్జర్వ్ చేసుకోలేదు, ఆ కర్రీలో ఉండే ఏదైతే ఉప్పు కారం ఇలాంటివి ఉంటాయో అవి అబ్జర్వ్ చేసుకోలేవు. కాకపోతే ఏంటంటే లవ్లీకి ఫ్రై చేస్తే ఇష్టం అనమాట, అందుకని చెప్పి లవ్లీ కోసం నేను ఫ్రై చేస్తున్నాను. పన్నీర్ తినచ్చా అని అనుకోవచ్చు, మామూలుగా అయితే తినకూడదండి. అందుకే నేను కుక్ చేసి కూడా ఒక 6 months పైన అయిపోయింది పన్నీర్ అనేది కుక్ చేసి. నాకు అన్నీ తినాలనిపిస్తుంది, బట్ నేను తింటే ఆటోమేటిక్గా లవ్లీ కూడా తింటుంది అనమాట. అందుకని నేను కూడా తినడం మానేస్తాను. ఎక్కువేమీ ఫ్రై చేయనండి, జస్ట్ కొంచెము అందులో పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. పన్నీర్లో కొంచెం పసుపు వేసిన తర్వాత కొంచెము అవి కలర్ అనేది కొంచెం చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మా హస్బెండ్ అసలు తాపి మేస్త్రి కింద ఎందుకు వెళ్తున్నాడు అంటే ఇప్పుడు తను ఏంటంటే ఒక మంత్లో తను ఇంచుమించుగా 5 days హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుందండి. 5 days ఏంటి అంటే మార్నింగ్ వెళ్ళాడు అనుకోండి 9 ఆ టైంకి వెళ్తే ఈవినింగ్ వచ్చేసరికి 5 అయిపోద్ది అనమాట. ఎందుకంటే మాకు ఇక్కడ ట్రీట్మెంట్ జరిగేది స్కీమ్ అంటే గవర్నమెంట్ స్కీమ్ ద్వారా జరుగుతుంది కాబట్టి టైం పడుతుంది మాకు. సో మంత్లో 5 days, అది కూడా ఏంటంటే వర్కింగ్ డేస్లోనే తిను హాస్పిటల్కి వెళ్ళాలి. నేను హాలిడేస్లో వెళ్తాను అంటే ఆ రోజు మాకు గవర్నమెంట్ స్కీమ్ ప్రకారం ఏమి మెడిసిన్స్ ఇవ్వరు అనమాట. అందుకని చెప్పి తను వర్కింగ్ డేస్లో వెళ్తాను అన్నాడు. సో దాని వలన తనకి వేరే జాబ్ ఏమీ దొరకట్లేదు అనమాట. చెప్పాలి అంటే తనకి సర్జరీ అంతా అయిపోయి ఒక 1 year పట్టింది రికవరీ అంతా అవ్వడానికి. ఆ తర్వాత తను వాచ్మెన్ కింద కూడా వెళ్ళాడు అనమాట. అంటే షాప్స్లోనే కాదు, చివరికి వాచ్మెన్ కింద కూడా వెళ్ళాడు ఒక 3 days. అయితే ఏంటంటే వాళ్ళు తిను ఎక్కువసేపు కూర్చోలేడు, అలాగా కూర్చుని ఉన్నా కానీ వాళ్ళు ఏమన్నా అన్నారంటే నువ్వు వర్కింగ్ డేస్లోనే హాలిడేస్ పెడతానన్నావు కదా అని 3 days చేసిన తర్వాత దానికి ఏం మాకు మనీ కూడా పే చేయలేదు ఆ 3 days వెళ్ళినందుకుని. ఏమన్నారంటే లేదు వద్దు, మాకు కొత్త అబ్బాయి దొరికాడు, ఇక ఆపేసేయి అన్నారు. ఆ తర్వాత కూడా మళ్ళీ వాచ్మెన్ కిందే తను చూసుకున్నాడు. కానీ వాళ్ళు కూడా ఏంటంటే వర్కింగ్ డేస్లో నువ్వు లీవ్ పెడతాను అన్నావు కాబట్టి కుదరదు, మేము ఆల్రెడీ పలానా డేస్ అని హాలిడేస్ ఇస్తాము, అవి కాకుండా అంటే ఎక్సెస్ అంటే మాకు అలా అయితే వద్దు, మేము ఆల్టర్నేట్ చూసుకోవాలి ఇంకొకరిని అంటే కుదరదు కదా నీ గురించి అని చెప్పి ఇంకో వద్దు అన్నారు. దాంతో నేను అప్పుడే టీచింగ్కి వెళ్దాము అని డిసైడ్ అయిపోయాను. ఇంకప్పుడే నేను
వద్దు నువ్వు ఇంకెక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి డిసైడ్ అయిపోయాను అనమాట. అయితే ఇప్పుడు తిను వెళ్ళడానికి నేను చెప్పాను కదా రీజన్ ఆల్రెడీ ఏంటంటే నా హెల్త్ అనేది కొంచెము ఎక్కువగా అప్సెట్ అయింది. దానివల్ల ఏమైందంటే మా హస్బెండ్ ఏమన్నాడంటే జాబ్ ఇప్పుడు స్టాప్ చెయ్యి అన్నాడు. నేను వర్క్ చేసే దగ్గర కూడా సిలబస్ అంతా కంప్లీట్ చేసి నేను స్టాప్ చేశాను. ఈ టైంలో మాకు మనీ ఇష్యూస్ వస్తాయి కదా, ఇంతకు ముందు డాడీ ఇచ్చేవారు. ఇప్పుడు డాడీని అడగాలంటే అసలు అమ్మకే చాలా ఖర్చు అవుతుంది, అమ్మను చూసుకోవడమే డాడీ అదే పనిగా ఇంక ఇంట్లో ఉండిపోతున్నారు. నేను అక్కడికి వెళ్ళట్లేదు. నా హెల్త్ పాడైనప్పటి నుంచి మా అమ్మని ఇంకా మా నాన్న తప్ప ఇంకెవరు చూసుకోవట్లేదు అనమాట. మా నాన్న దగ్గర ఉండి ఒక చిన్న పిల్లని చూసుకున్నట్టు చూసుకుంటున్నారు. దానివల్ల ఆయన బయటకు వెళ్ళక నేను బయటకు వెళ్ళక మనీ ఇష్యూ వచ్చిందని చెప్పి ఇంకా మా శ్రీను ఏం చేశాడంటే ఈ తాపీ మేస్త్రి కింద నేను వెళ్తాను అన్నాడు. అది కూడా ఏంటంటే నేను మంత్ మొత్తం చేస్తే నాకు వచ్చేది ఏంటంటే అటు ఏ వర్క్ అయినా కానీ నేను 2 చేస్తాను. ఇంతకు ముందు కూడా చెప్పాను కదా వాలంటీర్ ఒకటి అని చెప్పి ఇంకోటి స్కూల్లో టీచింగ్ 2 కలిపి చేస్తే నాకు 9,000 వస్తాయి. అదే తాపీ మేస్త్రి కింద తిని వెళ్తే పర్ డే తనకు వచ్చే మనీ ఎంత అనుకున్నారు 900 అనమాట ఒక డేకి. బయటికి వెళ్తే 950 కూడా ఇస్తారు, అంటే 950 రూపీస్ ఇస్తారు మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు. అదే 6 to 6 అయితే 1200 1350 అనుకుంటా మనీ వస్తాయి. సో తిని ఏంటంటే 9 to 6 వరకు చేస్తే 900 వస్తున్నాయి కదా, అలాగా ఒక మంత్లో 8,000 అలా వచ్చే వరకు చేసి ఇంక మిగిలిన రోజులు తను ఆగిపోతున్నాడు. ఎక్కువ తను చేయలేడు కాబట్టి తనకి పెయిన్ ఉంటుంది. సో పన్నీర్ అనేది కలర్ చేంజ్ అయింది కదా, నేను ఇంకా దీన్ని ప్లేట్లోకి తీసుకుంటున్నాను పన్నీర్ని. ఇందులో కొంచెం ఆయిల్ ఉంది కదా, అందులోనే నేను ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేశాను, ఎక్కువ కూడా కాదు. సో ఈ ఆయిల్లో అయితే నేను ఆనియన్స్ వేసేస్తున్నాను. ఆనియన్స్ పచ్చిమిర్చి రెండు వేసేస్తున్నాను. అండ్ అలానే సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేస్తున్నాను. సౌండ్ పోయింది. సరే వస్తాను. సో ఇప్పుడైతే ఆనియన్స్ని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవడమే. ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తాను. ఇది నాన్ స్టిక్ వేర్ అయ్యి ఉండుంటే ఇలా స్టిక్కీగా ఉండదు, కొంచెం బాగుంటుంది. కానీ ఇది నాన్ స్టిక్ కాకపోవడంతో స్టిక్ అయిపోతూ ఉంది. ఇవాళ ఈవినింగ్ అయితే వెళ్దామని అనుకుంటున్నాము. వెళ్ళినప్పుడు చూడాలి అసలు ఎంత ప్రైస్ ఉంటుంది ఏంటి అనేది. ఇందులో నేనైతే కొంచెం కరివేపాకుని యాడ్ చేస్తున్నాను. కలర్ టర్న్ అయ్యే వరకు వెయిట్ చేసి ఇంకా ఒక్కొక్క ఇంగ్రీడియంట్ని యాడ్ చేసుకుంటూ ఉండడమే. ఆనియన్స్ చూసారు కదా, కలర్ అనేది చేంజ్ అయిపోయింది, అంటే ట్రాన్స్పరెంట్గా అయిపోయినాయి కదా. ఈ టైంలో నేనైతే టమాటా ప్యూరీ యాడ్ చేస్తున్నాను. ఈ టమాటా ప్యూరీ అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ అంతా కూడా మనము మీడియం ఫ్లేమ్ టు స్లో ఉంటుంది కదా, అంటే సిమ్ అంటారు, అందులో పెట్టి కుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ రకం ప్యాన్లో కుక్ చేసేటప్పుడు అడుగు అంటుతుంది అనమాట. సో అందుకోసము నేను టమాటా చూసారు కదా కచ్చా బచ్చగా పట్టాను, అది కూడా పూర్తిగా మెత్తగా అయిపోయేలా కాకుండాని, ఎందుకంటే ఇవి నేను కొంచెం ఇష్టంగా తింటాను అందుకని చెప్పి. అండ్ అలానే ఇందులో ఆనియన్ పేస్ట్ వేస్తే ఇంకా కొంచెం టేస్ట్ బెటర్గా ఉంటుంది అనమాట. ఆనియన్ ముక్కలకి బదులు కొంచెము ఆయిల్ కానీ లేదా కొంచెం కుకింగ్ టైం కానీ ఎక్కువ అవుతుంది. అయితే ఇప్పుడు నాకు తక్కువ టైంలో కుక్ చేసుకుంటున్నాను కాబట్టి నేను అందుకని ఆనియన్ ముక్కలు వేసాము. మనం ఎప్పుడైనా ఆనియన్ పేస్ట్ వేసి చేసే వంట ఏదైనా కానీ కొంచెం టైం పడుతుంది, కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది. సో ఈ టమాటా పేస్ట్ కుక్ అయ్యే లోపల
మనమైతే మాట్లాడుకుందాము. నేను ఇందాక చెప్పాను కదా, సో శ్రీను అయితే ఎన్ని డేసో వెళ్ళడండి ఈ తాపి మేస్త్రి కింద అయితేని. ప్రజెంట్ ఇప్పుడు తను వీడియోస్కి వెళ్తున్నాడు కదా, వీడియోస్ తీసినప్పుడు ఏంటంటే తను ఒప్పుకున్న వీడియోస్ కాదు కాబట్టి తను డైలీ కింద వెళ్తాడనమాట. అంటే వాటికి పర్ డేకి ఇంత అమౌంట్ అని వాళ్ళు చార్జ్ చేస్తారు, అంటే ఇంతని ఇస్తూ ఉంటారు. అయితే తాపి మేస్త్రికి అయితే నాకు తెలుసు, ఈ వీడియోగ్రాఫర్స్ది అయితే మాత్రము వాళ్ళు తీసే కంటెంట్ని బట్టి ఉంటుందన్నమాట. బర్త్డే ఫంక్షన్కి ఒకలా ఉంటుంది, మ్యారేజ్కి ఒకలా ఉంటుంది, ఇలా ఉంటుంది. వాటిని బట్టి డిసైడ్ చేస్తారు వాళ్ళది. తిను తాపి మేస్త్రి కింద అయితే ఎక్కువ వెళ్ళడండి, గ్యాప్ ఇచ్చి వెళ్తాడు. వెళ్ళిన డే ఖచ్చితంగా తనకి 900 వస్తాయి కదా. సో తన టార్గెట్ ఏంటంటే ఇప్పటికి లాస్ట్ మంత్ తను చేసినది ఏంటి అంటే 8000 రూపీస్ సంపాదించేంత వరకు మాత్రమే తను ఏదైనా వీడియోస్ కానీ దేనికైనా వెళ్ళింది, అంటే ఈ మంత్ అంతా కలిపి. అయితే ఇప్పుడు ఈ నెక్స్ట్ మంత్ కోసం అన్నట్టు ఇప్పుడు వెళ్తున్నాడు అనమాట ప్రజెంట్. సో అంతే, మేబీ తను మంత్ మొత్తం వెళ్తే తన ఇన్కమ్ అనేది నేనైతే ఇంకా కష్టపడక్కర్లేదు అనే అంత రేంజ్లో వస్తుంది. అంటే 20 డేస్కి లెక్క పెట్టిన 2 9 డేస్ లెక్క పెట్టండి, పోనీ మీరే 18,000 రూపీస్ వస్తాయి. అవి అలా సరిపోతాయి. కాకపోతే ఏంటంటే శ్రీను అన్ని డేస్ చేయలేడు కదా, సో 9 డేస్ 8 డేస్ చేస్తాడనమాట. ఇది కూడా 2 మంత్స్కి మాత్రమే చేస్తాడు, ఎక్కువ చేయడు. 2 మంత్స్ తర్వాత మళ్ళీ నేను జాబ్ చూసుకుంటాను. సో అప్పటి వరకు తిని ఎందులోనైనా జాయిన్ అయితే మళ్ళీ మిడిల్ డ్రాప్ అయిపోవాలి కదా. సో అందుకని చెప్పి తను ఏంటంటే ఇదైతే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మానేయచ్చు. ఇప్పుడు తాపి మేస్త్రి కింద వెళ్ళేటప్పుడు దీనికి హెల్త్ బాగాలేదనుకోండి, వాళ్ళకి చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. నేను రాలేను రేపు అని ఈరోజు నైట్ చెప్పినా సరే వాళ్ళు అర్థం చేసుకుని దీనికి సెలవిస్తారు. బయట వాళ్ళు కూడా కాదు, ఇంట్లో వాళ్ళే. అది కూడా తిని చేసే వర్క్ ఎక్కడ అంటే మన కాకినాడ JNTU యూనివర్సిటీ ఉంది కదండి, అందులో అయితే చేస్తున్నారనమాట. ప్రజెంట్ తిను వీళ్ళ మావయ్య వాళ్ళు కలిపి చేస్తున్నారు, బయట వాళ్ళ దగ్గర కాదు తిని చేసేది. సో కొంచెం దాని వలన ఆ పని మీద తను ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. నేను ఇంకా మా శ్రీనికి రెస్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. అంటే తను ఇంకా మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉన్నాడు కదా, సో ఎందుకు తనని ఇబ్బంది పెట్టడము అని నేను ఇంకా రెస్ట్ ఇద్దాము అనుకుంటున్నాను అనమాట. నిజానికి చెప్తే నమ్మరు, యూట్యూబ్లోనే మ్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. సో ఫుల్ టైం యూట్యూబర్ కింద చాలామంది ఇందులో ముందుకు వెళ్తూ ఉన్నారు. మాకేంటి అంటే మాకంత వ్యూస్ కానీ అంత అమౌంట్ కానీ ఇంకా స్టార్ట్ అవ్వలేదన్నమాట. అంటే నెక్స్ట్ మంత్ ఎంత అమౌంట్ వస్తుంది అనేది మనకి ఈ మంత్లోనే తెలిసిపోతుంది కదా. సో మాకైతే అంత మ్యాసివ్ ఇన్కమ్ అనేది ఏమీ రావట్లేదు. ఫస్ట్ పేమెంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, సో అలా ఉందన్నమాట. నెక్స్ట్ మంత్ కూడా ఇంకా తక్కువ వస్తుంది తప్ప ఎక్కువ రావట్లేదు. నాకు వచ్చిన ఇన్కమ్ ఎంత అనేది మీకు ఆల్రెడీ చెప్పాను ఆ వీడియోలో. ఎగ్జాంపుల్గా ఇందులో కూడా చెప్తున్నాను అనమాట. ఇప్పటికి నా చేతిలోకి వచ్చిన ఫస్ట్ పేమెంట్ ఏంటంటే ఇది 1000 రూపీస్ అనుకోండి. ఇలాంటివి నేను కొనేవి 11 అనమాట, అంటే 11 కొనగలను. ఎంత వచ్చింది అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ కూడా మనకి ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది అంత మనకి ప్రజెంట్ అయితే ఐడియా లేదు. ఎందుకంటే మనకి మినిమం డాలర్స్ కూడా కంప్లీట్ అవ్వలేదన్నమాట. నెక్స్ట్ మంత్కి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులో అయితే ఇప్పుడు ఏదైతే పేస్ట్ మనము ఇందాక మిక్సీ పట్టామో అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగం, యాలకులు పేస్ట్, ఈ పేస్ట్ అయితే వేస్తున్నాను. సో ఇందులో మనం వేసిన ఈ పేస్ట్ ఏదైతే ఉందో, అంటే అన్ని మసాలాలు కలిపిన పేస్ట్ అనేది పచ్చివాసన పోయిన తర్వాత ఆటోమేటిక్గా మనకి మంచి అరోమా అనేది వచ్చేస్తుంది కదా. అప్పుడు నేను ఇందులో ఏమేమి యాడ్ చేస్తున్నాను అంటే, ఆల్రెడీ మనం ఇంతకు ముందు స్టార్టింగ్లో పన్నీర్ ఫ్రై చేయడానికి పసుపు వేసాం కదా, ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నాను. పసుపు మనం ఎంత తిన్నా ఏం ప్రాబ్లం లేదులేండి, వేడి చేస్తారు తప్ప వేరే ఏం ప్రాబ్లం లేదు. ఇంకా సరిపడా కారం,
ఈ స్పూన్ చూసారు కదా మీరు ఆల్రెడీ. ఈ స్పూన్ అనేది చిన్నదనమాట. నేను తక్కువే యూజ్ చేస్తాను కారం అనేది. దాంతో నేను 2 స్పూన్స్ వేసుకున్నాను. మాకు ఆ కారం సరిపోతుంది. మా కర్రీస్ లవ్లీ కూడా తినేస్తుంది అనమాట. అంత కారం తక్కువగా ఉంటాయి. మేము సాల్ట్ కూడా తక్కువే తింటాము. అయితే నాకు ఎప్పుడైనా బీపీ డౌన్ అయినట్టు అనిపిస్తే నేను కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకొని తింటాను అనమాట కర్రీస్లో. నార్మల్గా అయితే నేను అంతలా తిన్ను, సాల్ట్ తక్కువ తింటాను. ఇప్పుడే నేను ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నాను. అండ్ అలానే పన్నీర్, అండ్ అలానే జీడిపప్పు. ఎక్కువ జీడిపప్పు లేవు అంటే నేను అవే తెచ్చుకున్నాను, విడిగా తెచ్చుకున్నానండి. అందుకే కొన్ని వచ్చినాయి. ఏదైనా జీడిపప్పు వేసాం కాబట్టి క్యాష్యూ జీడిపప్పు కర్రీ అంటున్నాను. ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేస్తున్నాను. ఓకే, మన గ్రేవీకి తగ్గట్టు వాటర్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. నాకు తెలిసి ఇంకా కొంచెం వాటర్ పడతాయి నా కర్రీలోని. ఇక్కడ కుకింగ్లో ఏంటంటేనండి, ఈ వాటర్ కొంచెం దగ్గరికి అయిన తర్వాత ఇంకా మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. ఇందులో కొంచెం ఆయిల్ ఉంది, ఇది కూడా నేను వేసేస్తాను. కర్రీ చూసారు కదా ఎంత మంచి కలర్ఫుల్గా కనిపిస్తుందో. నాకైతే మంచిగా ఎప్పుడు తిందామని వెయిట్ చేస్తున్నాను. ఏంటి ఎప్పుడు తిండి అంత ఇష్టపడుతుంది అని అనుకోకండి. నేను తినేది క్వాంటిటీ పరంగానే తింటాను, బట్ ఎంత తిన్నా నేను ఇష్టంగా తింటాను. ప్రతి ఫుడ్ కూడా నాకు నచ్చని ఫుడ్ అయితే నచ్చదు అని చెప్పి ఖచ్చితంగా ఆగిపోతాను. కానీ తిన్న ప్రతి ఫుడ్ని కూడా ఎంజాయ్ చేస్తూ తింటాను అనమాట. అంటే కొంచెం మంది ఏదో తిన్నామా అన్న పేరుకి తింటూ ఉంటారు ఇష్టం లేనట్టుగా. నేను అలా కాదు, కొంచెం తిన్నా ఆ ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ నాకు ఇంకేంటంటే దాని మీద ఉన్న ఇష్టాన్నంతటినీ కలిపేసి ముద్దలో తినేస్తూ ఉంటాను అనమాట. సో అది ఇంకొకరు కమెంట్లో అడిగారు అనమాట, అక్క నువ్వేం చదివావు అని చెప్పి. నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పానండి, నేను చదివింది బిఎస్సి కంప్యూటర్స్. అండ్ అలానే నేను బిఎస్సి కంప్యూటర్స్ చేసిన తర్వాత ఏంటంటే నేను బీఈడి జాయిన్ అవుదాము అని వెళ్ళినప్పుడు ఏమైందంటే, నాకు వచ్చిన సబ్జెక్ట్స్ వచ్చేసి బీఈడిలో మ్యాథ్స్, ఫిజిక్స్. నాకు ఫిజిక్స్ అంటే చాలా ఇష్టము. అయితే ఇక్కడ ఏంటంటే నాకు మ్యాథ్స్ అనేది, నాకు ఫిజిక్స్లో ఫార్ములాస్ గుర్తుంటాయి. అందులో వచ్చే ఏవైతే ఫార్ములాని బేస్ చేసుకునే మ్యాథ్స్ ఉంటాయో అవి గుర్తుంటాయి. కానీ మ్యాథ్స్ సబ్జెక్ట్లోకి వెళ్ళేసరికి నాకు ఫార్ములాస్ అస్సలు గుర్తుండవు. ఒకసారి ఆ ప్రాబ్లమ్ని నేను మనకి ప్రొసీజర్ ఉంటుంది కదా, ఆ ప్రొసీజర్ చూస్తేనే దాన్ని బట్టి ఇంకొక ప్రాబ్లం చేయగలను తప్ప నాకు ప్రొసీజర్ అనేది పక్కన లేకపోతే నేను ఓన్గా అది ఎలా వచ్చింది ఏంటి అనేది నేను చేయలేను అనమాట. అది నాకు ఎందుకు అలాగా అనేది తెలీదు. చాలామందికి ఫిజిక్స్ వచ్చిన వాళ్ళకి మ్యాథ్స్ కూడా వస్తుందంట, కానీ నాకు ఫిజిక్స్ అనేది అర్థమవుతుంది. ఆ టాపిక్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా వింటాను. మ్యాథ్స్ అసలు రాదు. సో బీఈడికి వెళ్ళినప్పుడు ఫిజిక్స్ తీసుకుందామంటే ఖచ్చితంగా మ్యాథ్స్ అంటున్నారు. ఇంకా ఏం చెయ్యలేను నేనేమీ నేర్చుకోకుండా రేపు పొద్దున్న ఎవరికైనా నేను ఎలా టీచ్ చేస్తాను, పోనీ మ్యాథ్స్ సబ్జెక్ట్ మానేద్దామన్నా బీఈడిలో కన్ఫామ్గా నువ్వు మ్యాథ్స్ చేసావు కదా అనేసి అడుగుతారు. పిల్లలకి ఖచ్చితంగా చెప్పాలి అంటారు కాబట్టి నేను ఇంకా బీఈడి ఆపేసాను అనమాట. ఎంఎస్సి ఫిజిక్స్ జాయిన్ అవుదాం అనుకున్నాను. ఎంఎస్సి ఫిజిక్స్ చేసిన తర్వాత మనం వెళ్తే లెక్చరర్ కిందే వెళ్ళాలి లేదా టీచింగ్కి వెళ్ళాలి. అయితే ఇక్కడ కూడా ఏంటంటే మనం ఫిజిక్స్ బేస్ చేసుకుని వెళ్తే ఖచ్చితంగా అక్కడ మ్యాథ్స్ సబ్జెక్ట్ కూడా ఇస్తారు. అందుకని నేను ఇంకేం చేశానంటే బీఈడి ఆగిపోయాను, అలాగే ఎంఎస్సి ఫిజిక్స్ కూడా చేయడం ఆగిపోయాను. నేను ఇంకా బీఈడి చేద్దాము అని
ఆలోచించినప్పుడు ఇంకా ఏమనిపించిందంటే బీకామ్ చేయొచ్చు కదా, బీకామ్ బేస్ మీద సోషల్, హిస్టరీ, ఈ ఎకనామిక్స్ ఇలాంటి వాటిలో బీఈడీ చేయొచ్చు అని తెలుసుకున్నాను. సో ఏం చేశానంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ బీకామ్ చదివాను. అంటే లవ్లీ పుట్టడానికి ముందర నేను బీకామ్ అనేది కట్టాను అనమాట. సో ఆ బీకామ్ అనేది కంప్లీట్ అయిపోయింది నాకు. ఆ బీకామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను బీఈడీ జాయిన్ అవ్వాలి కదా, అప్పుడు లవ్లీ ఏజ్ వచ్చి 2 years. అంటే లవ్లీ పుట్టిన 1 yearకి నాకు కంప్లీట్ అయింది, కానీ నేను 1 year గ్యాప్ తీసుకుని బీఈడీ జాయిన్ అవుదామని నేను కాలేజ్ని కాంటాక్ట్ అయ్యాను. డీటెయిల్స్ తెలుసుకున్నాను. ఫీజ్ పే చేసే టైంకి ఏమైందంటే ఆల్రెడీ మనకి పాండమిక్ ఫేస్ చేసాం కదా, సో ఆ పాండమిక్ని ఫేస్ చేయడం వలన మా ఇంట్లో కూడా ఫేస్ చేసాము. కొంత మళ్ళీ ఇష్యూస్ వచ్చేసినాయి, అంటే హెల్త్ పరంగా కానీ మనీ పరంగా. ఇంకా అక్కడితో బీఈడీ చెయ్యాలి అన్న ఆలోచన మానేశాను. తర్వాత రీసెంట్గా నేను ఎంబీఏ జాయిన్ అయ్యాను. ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్ కొన్ని డేస్లో ఉంది అనగా మళ్ళీ ఎంబీఏ కూడా డ్రాప్ అయిపోయాను అనమాట. సేమ్ అగైన్ ఇదే ప్రాబ్లము. ఏంటంటే మనకి ఫ్యూచర్లో ముందుకు వెళ్దామన్నా కొద్దిగా వెనక్కి లాగుతుంది ఈ మనీ అనే దారం నన్ను పట్టుకుని. ఏదో ఒక రోజు నేను ఖచ్చితంగా పీజీ అయితే చేస్తాను. ఇప్పుడైతే నావి డ్యూయల్ డిగ్రీ అండి. ఒకటి బీకామ్, ఇంకొకటి బీఎస్సీ కంప్యూటర్స్, ఈ 2 ఉన్నాయి. కానీ నేను బీఈడీ ఇంకా అలాగే నాకు నచ్చిన ఎంఎస్సి ఫిజిక్స్ కూడా చేయాలి అనుకుంటున్నాను. ఎప్పటికవుతుందో చూడాలి. ఇంకా వాటి మీద జాబ్స్ అయితే కన్ఫామ్గా వస్తాయండి, కొంచెం బెటర్వే వస్తాయి. కానీ నేనేంటంటే మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, నేను మనీ అనే పరుగులో వెళ్ళిపోయి ఎక్కడ శ్రీనుని ఇంకా లవ్లీని మిస్ చేస్తాను అని చెప్పి నేను జాబ్కి అనేది ముందుకు వెళ్ళట్లేదు అనమాట. అంటే ఇప్పుడు నేను ఏ జాబ్కి వెళ్ళిపోయినా మార్నింగ్ 9కి వెళ్ళిపోయాను అనుకోండి, ఈవినింగ్ 6 ఆ టైంకి వస్తాను. ఆ టైంకి వచ్చాను అనుకోండి, ఇప్పుడు ఏమవుతుందంటే ఈ లోపల ఆ డే లవ్లీకి ఏదైనా అవసరం ఉంది, కానీ ఆ డే శ్రీనికి హెల్త్ బాగాలేదనుకోండి, లవ్లీని ఎలా చూసుకుంటాడు? నా తర్వాత లవ్లీని ఎవరి దగ్గరైనా విడిచిపెట్టి వెళ్ళగలను అంటే అది శ్రీని దగ్గరే. ఇప్పుడు శ్రీనికి ఎప్పుడు ఎలా ఉంటుందో తనకే గ్యారంటీ ఉండదు కదా. సో తన మీద నేను లవ్లీని వదిలేసి వెళ్ళాలి అనుకోవట్లేదు. అండ్ అలానే ఇంకా లవ్లీ చిన్న పాప, అంటే ఇప్పుడు అమ్మాయి కదా, సో తను ఎదిగే కొద్దీ కూడా తనకి కూడా కొంచెం అన్నీ నేర్పుతూ ఉండాలి. అంటే నువ్వు ఇలా బిహేవ్ చేయాలమ్మా, లేదా ఇలా కూర్చోవాలమ్మా, లేదా ఇలాగా బయట ఉండాలమ్మా అని తనకి చెప్పాలి. ఇవన్నీ ఫాదర్ చెప్పడం కంటే కూడా మదర్ దగ్గరుండి నేర్పించడం బెటర్ అని చెప్పి నేను చూసుకుంటున్నాను అనమాట. కానీ చెప్తే నమ్మరు, శ్రీనిది లవ్లీది బాండింగ్ మాత్రం డిఫరెంట్ అనమాట. లవ్లీ ఏంటంటే లైక్ టామ్ బాయ్ లాగా నాకులాగే తయారవుతుంది. అస్సలు వాళ్ళ బాండింగ్ ఎలా ఉంటుందంటే ఇద్దరు చిన్నపిల్లలాగే ప్రవర్తిస్తున్నారు. నాకు ఇద్దరిని హ్యాండిల్ చేయడం కష్టంగా ఉంటుంది. లవ్లీ అస్తమానం అమ్మ డాడీ నన్ను అది అన్నాడు ఇది అన్నాడు అంటాడు అని చెప్తాడు దగ్గరికి వచ్చి. అయితే నేను ఎందుకు శ్రీను ఆడితోని ఆడినంతసేపు ఆడుకొని ఏంటి కొట్లాట అని అడిగితే తిను కూడా అలాగే బిహేవ్ చేస్తాడు. ఏంటంటే ఇప్పుడు మేమిద్దరం దెబ్బలాడుకోకూడదా, అంటే ఇప్పుడు ఎంతసేపు ఆడుకుంటా ఉండాలా, ఇలా చెప్తాడనమాట. నాకు వీళ్ళిద్దరి మధ్య ఒక్కొక్కసారి తలపోటు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. మధ్యలో వెళ్ళాను అనుకోండి, అంటే నా కూతురుతో కూడా నేను ఎలా బిహేవ్ చేయాలో నువ్వే చెప్తావా అంటాడనమాట. వాళ్ళంత అలాగా ఏంటి అంటే ఇద్దరుని ఆడటం అదంతా. ఇంకా లవ్లీ స్టడీ విషయంలో ఏంటంటే కొంచెము తనకి ఏంటి అంటే ఇంకా ప్రాపర్గా స్కూలింగ్ అనేది మేము పంపట్లేదు. పంపిస్తే ఖచ్చితంగా చదువుతుంది. నా కర్రీ అయితే మాత్రము దగ్గరికి అవుతుందండి. ఇంకా ఈ వ్లాగ్ అనేది నేను ముందు పెట్టింది కానీ అండ్ అలానే ఇప్పుడు నా రెసిపీని షేర్ చేసింది మీకు ఎలా అనిపించిందో కింద అయితే కమెంట్ చేయండి. అండ్ అలానే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఒకవేళ ఇంకొంచెం నాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే ఎవరికైనా షేర్ చేయండి. నాకైతే ఒక సిస్టర్ కమెంట్స్లో, సమ్మన్ ఇంకొకరు ఎవరో కానీ కమెంట్స్లో చెప్పారు, సిస్టర్ నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉంటే మేము చూడాలని అనుకుంటున్నాను, ఇక మీదట నువ్వు ఎప్పుడు వీడియోస్ చేసినా నీ స్మైలీ ఫేసే నాకు కనిపించాలి అనేసి నన్ను రీసెంట్గా కమెంట్స్లో చెప్పారనమాట. సో నేనైతే ఇక మీదట ఎప్పుడు కూడా నేను వీడియోస్ అన్నిట్లోని ఇలా స్మైల్ చేస్తూనే ఉందామని అనుకుంటున్నాను. అండ్ అలానే ఇవాళ నేను
అంటే కమెంట్స్లో మా శ్రీని గురించి వచ్చిన దాని గురించి కానీ నా ఎడ్యుకేషన్ గురించి కానీ నేను ప్రాపర్గా మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాననే అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా నా సైడ్ నుంచి ఏమైనా డీటెయిల్స్ అంటే నాకు సంబంధించినవి ఏమైనా మీకు కావాలి అనుకుంటే, నా గురించి ఇంకా ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే అది కమెంట్ చేయండి. అండ్ అలానే మీరు ఏ టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉన్నారో అది కూడా కమెంట్ చేయండి. దట్స్ ఇట్ గైస్. కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. కమ్ శ్రీను. కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడ్డానికి అయితే మంచి కలర్ఫుల్గా ఉంది. పలావ్ రైస్ కూడా డన్. చూసారు కదా, పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. నేను ఎందుకు అంటే మీకు ముందే చెప్పాను కదా, గిద్ద మైసూరు ప్లస్ నేను స్వర్ణ యూజ్ చేశాను అని చెప్పి 2 రైస్ కలిపి వండడం వలన నాకు ఇక్కడ చూసారు కదా మీరు టెక్స్చర్ అనేది ఎలా వచ్చింది అంటే నార్మల్ మనము యూజ్ చేసే గిద్ద మైసూరు రైస్తో కుక్ చేసినట్టే వచ్చింది కదా. సో అలా టేస్టీగా అనిపిస్తుంది అని చెప్పి వాటర్ కూడా చూసారా కరెక్ట్గా సరిపోయింది. ఇంకా నేనైతే వడ్డించేసుకుంటున్నాను. మా లవ్లీ ఎప్పుడు కుక్ అయిపోతుందా, ఎప్పుడు తిందామా అని చూస్తుంది. లవ్లీకి ఏవి ఇష్టమో అవే నేను పెట్టడానికి ఉండక అప్పుడప్పుడు కుక్ చేస్తానేమో, తను కుక్ చేసినప్పుడు అడుగుతూ ఉంటుంది అనమాట, అమ్మ అయిపోయిందా, అమ్మ అయిపోయిందా, అమ్మ అయిపోయిందా అని. లవ్లీ మాట్లాడుతుందండి, కాకపోతే అందరిలో మాట్లాడదు. మనం వీడియో తీసినట్టు తెలిసినా సరే తను మాట్లాడడం మానేస్తుంది అనమాట. సో ఇది చూసారు కదా నా పలావ్ రైస్ అండ్ అలానే పన్నీర్ జీడిపప్పు కర్రీ నేను ప్రిపేర్ చేసింది. చాలా తొందరగా కుక్ చేసేసుకోవచ్చు లేజీ డేస్లో కూడా. కాలుతూ ఉంది. రెండు కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యి వేడిగా ఉంది కదండి, నోరు కాలిపోతుంది అనమాట. సో ఇవాళ వీడియో అయితే ఇది. మీకు నెక్స్ట్ టైం ఏ రెసిపీస్ కావాలి అనేది కమెంట్ బాక్స్లో నాకు చెప్పండి. అండ్ అలానే మీకు ఏదైనా టాపిక్ గురించి చెప్పాలి అనుకుంటే అది కూడా కమెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు తెలుసుకుని మీకైతే షేర్ చేస్తాను. దట్స్ ఇట్ గైస్. నా మీద ఇంత అభిమానాన్ని లవ్ని చూపిస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ అండ్ లవ్ యూ ఆల్. బాయ్ బాయ్. వదనా ఈడు ఆల్రెడీ తింటున్నాడు, ఇంకా ఇంకా కావాలనిపిస్తుందంట. మమ్మీ అమ్మా ఇంకా ఉంది నాన్న. ఓకే అలాగే. ఇవాళ లవ్లీకి ప్లేట్లో పెట్టి ఇచ్చేయాలంట, మమ్మీ తినిపించద్దంట. ఏంటంటే ఇవాళ టైం చూసారు కదా 2:30 అయిపోయిందండి. చెప్తే నమ్మరు, మాకు చాలా టైం అయిపోయింది. అయితే లవ్లీ ఏంటంటే నిద్రపోయింది. చూసారు కదా, ఆ దుప్పటి కప్పుని పడుకుండిపోయింది అనమాట. ఇంకా మేము నిద్ర లేపాము. అయితే ఇంకా అక్కడే కూర్చుని తినేస్తాను అని చెప్పింది. ఇంకా అందుకే అక్కడే కూర్చోబెట్టి తినిపించేస్తున్నాను అనమాట. మామూలుగా అయితే టీవీ పెట్టి తినిపించేదాన్ని. ఈ ముద్దు కూడా తినాలి బంగారు తల్లి, మళ్ళీ షుగర్ తగ్గిపోద్ది కదా నాన్న. చికెన్ కర్రీ, ఇప్పుడు రైస్ ప్లస్ పన్నీరు. ఓకేనా? ఎలా ఉందమ్మా? ఎలా ఉంటుంది మమ్మీ కర్రీ? ఇలా చూడు, డాడీ పిలుస్తాడు చూడు. ఎలా ఉంటుంది మమ్మీ కర్రీ? బాగుంది. కారం వచ్చిందా? వాటర్ తాగి. అంతే. సో అది గైస్, లవ్లీకి కూడా అంత స్పైస్ లేకుండా చాలా ఇష్టంగా తింటుంది అనమాట. ఈ వెజిటేబుల్ రైస్ కూడా బాగా నచ్చింది తనకి. ఓ అమ్మా ఇదా పెడతాను. సో ఇదేంటి ఇవాల్టి నేను రెడీ చేసిన పలావ్ రైస్ అండ్ అలానే వెజిటేబుల్ రైస్ రెసిపీ అనేది. చూడండి, నచ్చితే ఫాలో చేయండి. సింపుల్గా టేస్టీగా ఉంటుందన్నమాట, మనకి ఎక్కువ టైం పట్టదు.
వేడిగా ఉంది, అయినా కాలుతున్నా సరే తినడానికి ట్రై చేస్తుంది పాపం. ఓకే గైస్, ఉంటాను. లవ్ యూ ఆల్, బాయ్.